ఆ ప్రార్థనా మనవులన్నీ ఆలకించి సంఘానికి అలాగే కూడి వచ్చిన మరి విశ్వాస బృందానికి మరి సేవకులకి వారి పరిచర్లకి దేవుడు గొప్ప కార్యాలు జరిగించినాడు. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణం నుండి రక్షించువానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే మెల్కీసెదెకు యొక్క క్రమముతో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తమకు విధేయులైన వారందరినీ నిత్య రక్షణకు కారకుడాయను. పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ లేఖన భాగాన్ని మా వినికుల్లో మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రతి బిడ్డను సంధించి నీ చిత్తములోనికి నడిపించమని యేసు నామములో అడిగి వేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నామానికి స్తోత్రములు. గమనించండి ప్రియులారా, అపోస్తలుడైన పౌలు మరి ఈ యొక్క హెబ్రీ సంఘానికి ఆయన మరి తెలియజేస్తూ ఏమంటాడంటే, శరీరధారి ఉన్న దినాల్లో మరి తన్ను మరి మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణం నుండి రక్షించు వాడికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ఏమయ్యాడంట, అంగీకరించబడ్డాడు. మరి దైవ సేవకులు కూడా రేపటి దినాల నుండి మరి 40 దినాలు దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలు చేయడానికి మరి పిలుపునిచ్చాడు. ఆయన అంతా కూడా చక్కగా అంతా మరి సిద్ధపడిపోయి కూడా మంచి ఇదిగో ఈ యొక్క కాగితం రూపంలో అంతా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నాడు. మరి సిద్ధం చేసి ఉన్నాడు. ఈ దినం ప్రారంభంగా దేవుని సేవకులు వచ్చే ముందుగా ఆ యొక్క మరి 40 దినాలు కూడా దేవుని ఆత్మాభిషేకంతో మంచిగా నడిపించబడాలి, గృహాల్లో సంఘములో మంచిగా జరగాలి అనే ఒక తపనతో ఈ యొక్క కూటాన్ని మరి ఏర్పాటు చేశారు. మీరు అందరూ వచ్చారు, మీ అందరికి కూడా వందనాలు. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ 40 దినాలు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనలు విజ్ఞాపనలు చేయడానికి మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని ఏం చేయాలి, సిద్ధపరచుకోవాలి. తెలిసిందా? మరి మన ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నట్టయితే కొందరు ఉపవాస ప్రార్థనలు అంటే ఎక్కదు, ప్రేమ విందులంటే భలే ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఉపవాస ప్రార్థన అంటే రారు. ఏంటి ఈరోజు ఉపవాస ప్రార్థన అంటే రాను. మాకు ఒక ఆమె తెలిసిన ఉంది, ఉపవాస ప్రార్థన ఎవరు చేయమన్నారు ఉపవాస ప్రార్థన పీకల దాకా బలిగా మళ్ళీ అంటుందని సిగ్గు లేకుండా మళ్ళీ ఏం చెప్తుందో తెలుసా, పక్కన నువ్వు ఉపవాసంతో ప్రార్థన చేసుకుంటా. ఆమె తాతుందంటే ఎందుకు ఉపవాసం ఉండవు, నేను ఫుల్గా బలిగా తినొచ్చి మళ్ళీ ఆరాధన చేస్తాను. అది సైతాన్ లాగా తయారైపోయిందమ్మ. సైతాన్ లాగా లోపడదు, మరి విధేయత చూపదు, వాక్యానికి లోపడదు, సేవకి లోపడదు, సంఘానికి లోపడదు, వాక్యానికి లోపడదు, దేవునికి లోపడదు. ఎందుకని? ఎందుకు లోపడట్లేదు? ఎందుకు విధేయత చూపట్లేదు? ఎందుకు అలా తయారైందంటే దేవుని వాక్యానికి లోపడలేదు. మరి ఆ దేవుని వాక్య ప్రకారం జీవించట్లేదు కనుక అసలు ఆయన శరీరధారి అయిన దినాల్లో మహారోదనంతోనూ కన్నీటితోనూ ఆ ప్రార్థనలు యాచనలు చేసి ఆయన అంగీకరించబడటం కోసం. ఎవరు అంగీకరించబడటం కోసం? ఎవరు అంగీకరించబడ? నువ్వా నేనా? యేసు ప్రభువు తను అంగీకరించబడటం కోసం ఆయన మరణం నుండి తప్పించేవాడికి ఆయన ప్రార్థన చేస్తుంటే ఏమి పెద్ద జ్ఞానవంతురాలు తయారైందమ్మా. ఏం చేస్తుందో నేను చెయ్యను అన్నట్టు. అందుకు ఫస్ట్ అదే తిరుగుతారు. ఇదైతే చూపకపోతే లోపడకపోతే ఇక భ్రష్టత్వమే. కనుక జాగ్రత్తగా ఉండాలి మనం విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా. ఏదో సంఘానికి వస్తున్నాం, పోతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అవి చేస్తున్నాం, ఈ చేస్తున్నాం అంటే కుదరదు. ఏం చేయాలి తెలుసా? దేవుని వాక్యానికి మనం ఏం చేయాలి, లోపల. ఇప్పుడు 40 దినాలు ప్రార్థన మరి అన్నాడు కనుక 40 దినాలు ఉంటే దేవునికి స్తోత్రం. 20 దినాలు ఉండండి, 10 దినాలు ఇట్లా మీకు కుదిరినట్టు అసలు 40 దినాలు ఉండాలి. ఇక అట్లా అటు ఇటు ఏమైనా ఉంటే కనుక ఏ కొన్ని దినాలైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి మరి దేవుని సేవకులతో కలిసి నడవడానికి మనం ఇష్టపడితేనే దీవెన. వేరుగా ఉంటే దీవెన లేదు.
సంఘానికి సేవకునికి వేరుగా ఉన్నాం అనుకోండి పిల్లరా, దీవెన రాదు మనకి. కనుక ఆయన అడుగు జాడల్లో మనం నడిచినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు, ఆయన మరి దీవించేవాడుగా ఉన్నాడు. కనుక మరి ఈ యొక్క ప్రార్థనల ద్వారా, ఈ యాచనల ద్వారా మనం ఏమవుతాం తెలుసా, భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ఏమయ్యాడు, అంగీకరించబడ్డాడు. మనం కూడా అంగీకరించబడాలి. ఇప్పుడు రేపొద్దున్న నేను పెద్ద విశ్వాసాలు నన్ను ఎదిరేవాడు కొందరు, నేను పెద్ద పాట పాడతానంటారు, అసలు నేను ఏమిటా సంఘం లేదని అంటారు, అసలు అక్కడ నేనే మూల స్తంభాన్ని మూల రాయిని ఆ రాయిని ఈ రాయిని అని చెప్తాను. కానీ ఏ పని చేయి, వాళ్ళే మూల రాయివే స్తంభానివే, మరి మీరు అంగీకరించబడాలా? అంగీకరించబడద్దా? రేపు పొద్దున్న నువ్వు చేసే మూల స్తంభం అని చెప్పి మూల రాయిని అని చెప్పి మూలేసేస్తా ఉంటాను. అంగీకరణ నేను ఆ పాస్టర్ గారు నిలబెట్టాను. ఒక్కరోజు కూడా అసలు ఏం తిన్నారు ఉన్నారా ఊడారని కూడా చూసింది లేదు. జనాలకు ఏం చెప్పింది, నేను నిలబెట్టాను అంటే నేను నిలబెట్టాను. ఇదా నిలబెట్టిందని ఏం చేయాలి? నేను ఒక బియ్యం కట్టేసి ఒక నేను ఇచ్చి, అయ్యా ఇదిగో మరి ఆ కూరగాయలు ఇది శుభ్రంగా బ్రతకండి అని నెల పని చేస్తే నిజమే నిలబెట్టింది అనుకోవచ్చు. అట్లా చేసి అట్రాచ్ లేకుండా పోయి కొంచెం అంత చేతులు పడుతుంది. ఇక పనులు నిలబెట్టింది మా తిప్పలు మేము పడతాం, పంచాయతీ చేసుకుంటా, ఆత్మలు పెట్టుకుంటా, ప్రజలను అనేక మంది నడిపించుకుంటా, ఇవన్నీ చేస్తూ ఉంటుంటే సంఘం బాగా అభివృద్ధి చెందుతూ ఉంటే ప్రజలు వస్తూ ఉండేసరికి ఇక ఏం మొదలైందో తెలుసా, ఇది ఒక పాడి బుద్ధి అన్నమాట. ప్రస్తుతానికి బాగా నిలబడతారు కానీ పిల్లలా కొంచెం అక్కడ అభివృద్ధి కనీసం మీ ముందు నిప్పులు పోసుకొని నిలబడేవాడే. చూసారా, అది చాలా డేంజర్ అయిన పరిస్థితి. మరి అలా పని అక్కడ పాడైంది అనుకోండి, ఆ శాపం ఎవరికి వస్తుంది తెలుసా? అలా అభ్యంతరాలు ఆటంకాలు సృష్టించాడు. అందుకని అభ్యంతరాలు రాక మాను, దేవుడే చెప్తున్నాడు తెలుసా, అభ్యంతరాలు రాక మాను అంతే. అవి ఎవరి ద్వారా వచ్చింది అనుకో వాళ్ళకి శ్రమ. నీ నుండి ఏమైనా వస్తుందా చూసుకో. అమ్మో నీ నుండి వచ్చిందా, నీకు వచ్చి పడిపోతేనంటే శ్రమ. అందుకని ఎప్పటికి వాడిని నా నుండి సంఘానికి కానీ సేవకుని కానీ పక్క సోదరునికి కూడా నీ నుండి అభ్యంతరం ఉండకూడదు. అంత ప్యూర్గా ఉండాలన్నమాట నీ విశ్వాస జీవితం, భక్తి జీవితం. అలా ఉన్నప్పుడు కల్మషం కపటం లేకుండా ఉన్నప్పుడే రేపొద్దు నువ్వేమవుతుందో తెలుసా, అంగీకరించబడతావు. కనుక ప్రియులారా, ఈ యొక్క మరి ప్రార్థనలోనే మనం సరయ్యేది. ఈ యొక్క ఉపవాస ప్రార్థనల్లో, ఈ యాచనల్లో మరి దేవుని యొక్క మనం బ్రతిమాలుకున్నప్పుడే మన భక్తి జీవితం ఏమవుతుందంటే సరవుతా ఉంటుంది. మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక మన లోటులు, మన లోపాలు అన్నీ కూడా ఇక్కడ మరి సరి చేసుకోవటానికి ఆస్కారం ఉంది. కనుక ప్రియులారా, మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మరి ప్రార్థనలు చేయాలి. మనం ప్రార్థన చేస్తేనే, యాచన చేస్తేనే, కన్నీరు కారిస్తేనే మరి రేపు దేవుడు మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని ఆయన అంగీకరించాలి. యేసు ప్రభువారే ఆయనే మరి మన నుండి తప్పించేవానికి ఇన్ని ప్రార్థనలు ఇవన్నీ చేస్తే ఆయన కన్నా పరిశుద్ధుల, ఆయన కన్నా భారం కలిగిన వాళ్ళ, ఆయన కన్నా మంచి జ్ఞానం కలిగిన వాళ్ళ, ఆయన కన్నా సమస్తం తెలిసిన వాళ్ళ, అబ్బాయి సైకే జ్ఞానం చెప్పే ప్రజలు ఏర్పడిపోయారు ఈ దినాల్లో. అందుకని ఇలాగా అంటా ఉన్నారు. కనుక ప్రియులారా, ఆయన అలాగుండి ప్రార్థన చేస్తూ ఉంటే మరి మనం ఎలా చేయాలి? మన శరీరం లేచిన కానీ దుష్ట తలంపులు, దుష్ట బుద్ధి, దుష్ట చీకటి కార్యాలు, చీకటి తలంపులు, చీకటి మాటలు ఇవన్నీ కలిగి జీవిస్తూ ఉన్నా మరి మనం ఎంత సరి చేసుకోవాలో ఒకసారి జ్ఞాపకం చేయాలి. ఆయన పాదాలు కూడా ఎంత మనం పడి సరి చేసుకోవాలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి పిల్లలు. అందుకే 40 దినాలు ఇక మంచి మనం తయారవడానికి, మనం సిద్ధపరచుకోవటానికి, మనం కడుక్కోవటానికి, మనం లోబడి ప్రభు కోసం ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్ళటానికి ఇవి చాలా ఆశీర్వాదకరంగా మనకు ఉంటే కనుక అందరూ కూడా సమర్పించుకోండి. ఆ 40 దినాలు మరి ఉపవాసాలు గృహాల్లో, మన సంఘంలో సంఘంలో రండి, గృహాల్లో జరుగుతున్నప్పుడు గృహాల్లో కూడా వెళ్ళి అక్కడ అందరూ కలిసి, సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. మామూలు ప్రార్థన సైతాన్ని లొంగిపోడు. ఒకసారి యేసు ప్రభు ఎక్కడికి మరి ఆ శిష్యుల దగ్గరికి ఒక దయ్యాన్ని తీసుకొస్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా, దాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. వెళ్ళగొట్టలేకపోతే ప్రభు వచ్చాడు. ప్రభు వస్తే ప్రభు దగ్గరకు కూడా వాళ్ళు వచ్చారు. ప్రభు దగ్గరకు వచ్చి, యేసయ్యా నీ శిష్యుల దగ్గరికి వచ్చాను, మరి వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు, మరి కానీ మరి నీ వల్ల అయితే ఈ కార్యం ఏమన్నా చెయ్యి అని అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఈయన ఏమన్నా ఏమనగా ఎగతాడుగా అన్నాడు. నీ శిష్యుల వల్ల ఏమండి
కాలేదు, నీ వల్ల ఏమన్నా అయితే. అప్పుడు దేవుడు అన్నాడు, నీకు విశ్వాసం కుదిరితే, నమ్మడం నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యం. మనం ఇక్కడ ఉపవాసం ఉన్నాం, సేవకుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే 3 పూట్ల బరిగా తిని సంఘంలో ప్రార్థన చేస్తే మంచం మీద తల్లి పట్టుకుని నాకు సకలే సేవకుడు ప్రార్థన గట్టిగా చేయలేదు. వాళ్ళ ఇంట్లో బాగా చేశాడు, వీళ్ళింట్లో బాగా చేశాడు, లేకపోతే ఇక అట్లా అన్నాడు. ఎట్లా జరుగుతుంది? నువ్వు విశ్వాసం ఉంచాలి, మనము విశ్వాసం ఉంచాలి. నీ విశ్వాసం లేకుండా గొప్ప గొప్ప దైవజనుల దగ్గరికి వెళ్ళి డబ్బా నూనె నెత్తి మీద పోయించుకుని ప్రార్థన చేసుకున్నా, నీలో విశ్వాసం లేకపోతే ఆ డబ్బా నూనె వేస్తే పాప సేవకుడికి తెలిసిన అనాథులుగా డబ్బా నూనె నెత్తి మీద పోయించారు బాబా, ఆయన బాధపడాల్సి వస్తుంది. 200 500 వేస్ట్ అయిపోయింది. విశ్వాసం ఉండి ఇక్కడ నీ యొక్క సంఘంలోనే నీ సేవకుడి ద్వారానే ప్రార్థన చేసుకుంటే దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనదంతా కూడా ఎక్కడ ఉందంటే మన విశ్వాసం మీద. అందుకని ప్రభు అన్నాడు, నువ్వేం చేసి శిష్యులను చూస్తున్నావు, లేక నువ్వు వాళ్ళని చూస్తున్నావు, నువ్వు వీళ్ళని చూస్తున్నావు, కానీ నా శక్తిని చూడట్లే, నా బలాన్ని చూడట్లే, నా యొక్క అద్భుత కార్యాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. అందుకు నువ్వు నమ్మటం నీకు వలన కావట్లే. నమ్మటం వల్ల కాక ఇతరులను నిందిస్తూ ఉంటాం, ఇతరులను ద్వేషిస్తూ ఉంటాం, ఇతరులను దూషిస్తూ ఉంటాం, వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టేస్తూ ఉంటాం. కానీ ప్రియులారా, అట్లా కాదు నెట్టడం, కానీ మనం నమ్మాలి. అప్పుడు అన్న నమ్ముతున్నాను ప్రభా, ఏముందంటే దీనికి నమ్మకం. అది అందరు ఎంచుతున్నాడు, కానీ ఈయన కింద చాలా ఉంది. విశ్వాసులు అందరూ అంటారు, కానీ వీళ్ళే అసలు సరిగ్గా. అప్పుడు ప్రభు అన్నాడు, నీకు మరి నమ్మకం కలిగేటట్టు మరి ఉండు అనంటే. ఆయన అంటాడు, అపనమ్మకం అయ్యా, నా జీవితంలో అపనమ్మకం నాకు రాకుండా సహాయం దయచేయమన్నప్పుడు దేవుడు ప్రార్థన చేస్తే వెళ్ళిపోయింది, ఆ సైతాన్ని వెళ్ళిపోయింది. తరువాత శిష్యులు అడిగారు, ఏసయ్యా ఎందుకో మరి మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం, మరి మీరు ఎందుకు వెళ్ళగొట్టేశారంటే. అప్పుడు అనే కొన్ని మొండి ఉంటాయా, కొన్ని మొండి చేయాలంటే అవి ఏమవుతాయి అంటే, కొన్ని మామూలు ప్రార్థనకి వెళ్ళేవి ఉన్నాయి, కొన్ని గట్టి ప్రార్థన చేయాలన్నమాట, కొన్ని ఉపవాస ప్రార్థనకు వదిలేవి ఉన్నాయి అన్నమాట. అది ఇట్లాంటి ఉపవాస ప్రార్థన ద్వారానే పోతాయి. అందుకని గ్రామాల్ని అనేక దురాత్మల గ్రామంలో అనేకమైన దురాత్మత్యత మరి మన జ్ఞాపకం కోటపాళ్ళు ఉన్నాయి, వాటి యొక్క స్థావరాలు ఉన్నాయి. అవి మనుషులు దేవుని యొక్క రానివ్వకుండా చేస్తూ ఉంటాయి, మనుషులు లోపడకుండా చేస్తూ ఉంటాయి, లేకపోతే ఇంకా రకరకాలైన కార్యాలు చేస్తూ ఉంటాయి అన్నమాట. కనుక ప్రియులారా, ఇట్లాంటివన్నీ పోవాలంటే మరి నిజంగానే సంఘం కొన్ని దినాలు వ్రత దినాలు ఏర్పాటు చేసుకుని సంవత్సరానికి కొన్ని దినాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ద్వారా గ్రామాన్ని ఆవరించిన సైతాన్లు, గృహాలను ఆవరించిన సైతాన్లు, మనుషులను ఆవరించిన సైతాన్లు అన్ని ఉపవాస ప్రార్థన ద్వారా ఏమైపోతే వెళ్ళిపోయాయి కాబట్టి. కనుక దాని యొక్క భారం మనం తెచ్చుకోవాలి. ఇరవై అంటున్నాడు, నా జనులు అదురైన వారి కోసం నా కన్నీరు ఓటలుగా, నా తల జలమయంగాను నా కన్నీరు ఓటలుగా అయిపోతుంది. మనం నివసిస్తున్నాం, ఇక్కడ ఉన్నారు మరి మీ ప్రజలు ఉన్నారు, నా ప్రజలు నా సొంత ప్రజలు, ఇలా రకరకాల వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేసేది ఎవరు అని అంటే రక్షణ పొందిన నీవే. రక్షణ పొందిన మీ మీదే ఉంది ఆ బాధ్యత అన్నమాట, ఆ భారం. కనుక వారి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే హతమైపోయిన ఆ జీవితాల్లో నుంచి దేవుడి పైకి మరి వాళ్ళు రప్పిస్తూ ఉంటారు. కనుక వాళ్ళు బ్రతకాలి అని అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, దేవుడు ఏం చేస్తారంటే తన అద్భుత కార్యాల్ని జరిగిస్తారు. అలా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో, అంటే ఆయన భూమి మీద ఉన్న దినాల్లో, పరిచయం చేస్తున్న దినాల్లో, 33.5 సంవత్సరాలు మరి ఆ జీవించిన ఆ దినాల్లో ప్రియులారా, నీకులాగా నాకులాగా ఆయన కూడా కూర్చుని మహారోగంతోనూ కన్నీటితోనూ మరణులను తప్పించే వారికి ఏం చేశాడంటే ప్రార్థనలు యాచనలు సమర్పించాడు. నేను అంగీకరించబడాలి. యేసుక్రీస్తు ప్రభువు ఒక పని మీద ఈ భూలోకానికి వచ్చాడు మానవాళి రక్షణ కోసం. మరి ఇప్పుడు ఎక్కడైతే సాతాను శోధనలో, మనుష్య శోధనలో ఆయన మానవుడిగా వచ్చాడు,
మానవుడికి ఎట్లయితే శోధనలు ఉన్నాయో ఆయన కూడా అలాంటి శోధనలు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయేమో. నా మీద దేవుడు ఏర్పరిచిన ఒక ఉద్దేశంతో నేను ఈ లోకానికి వచ్చాను. నేను సరిగా లేకపోతే కనుక ఆ ఉద్దేశం ఎక్కడ మరి చెడిపోద్దు, పాడైపోద్దు, పతనమైపోద్దు. కనుక నన్ను నేనేం ప్రార్థనల చేత ఆయన దేవుడు తను తాను ఏం చేశాడు, పట్టుకున్నాడు, తను తాను పరీక్ష చేసుకున్నాడు, తను తాను మరి దేవుని శక్తి పొందుకొని ప్రియులారా మరి ఆ సేవ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. కనుక ప్రభువారే అంతగా తను తాను తగ్గించుకుని ప్రార్థన చేస్తే మనం కూడా ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాము. కనుక ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయడం ద్వారా ఆయన ఏం చేశాడు తెలుసా, అంగీకరించబడ్డాడు. రెండోది, కుమారుడు అయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. అది చూసారా, ఆయన కుమారుడు అయ్యుండి, తండ్రి దేవుని యొక్క కుమారుడు అయ్యుండి తాను పొందిన శ్రమల ద్వారా ఏం నేర్చుకున్నాడంట, విధేయత నేర్చుకున్నాడు. ఈ దినాల్లో శ్రమల ద్వారా ఏం నేర్చుకుంటున్నావు, వ్యతిరేకత. శ్రమ వస్తే వ్యతిరేకత, శ్రమ వస్తే తిరుగుబాటు, శ్రమ వస్తే గొనుగుడు, శ్రమ వస్తే కోపం, శ్రమ వస్తే రాణ్యం దేవుని సన్నిధికి. నువ్వు రాకపోతే ఏంటంటే అసలు ఒక రకంగా అనుకో, ఆయన ఆరాధించడం తక్కువైపోయారా, అలగడం కాదు. ఏం చేయాలి తెలుసా, మా బాలగడ కూర్చోవాలి. ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ ఇరుగు, ఎందుకు ఈ శాపం అని చెప్పి ప్రియులారా దేవుని సన్నిధిలో కూర్చుని బ్రతిమలాడుకోవాలి. అయా నీ కరుణ, నీ కటాక్షం మా మీదకి రాని ప్రభువా అని ఆయన బతిమాలుకోవాలి. అంతేగాని నాకు ఈ శ్రమ వచ్చింది నేను రాను, లేక నేను ఈడ్చిపెట్టేస్తాను అని అంటే ప్రియులారా మరి పోయేది ఎవరంటే, నశించిపోయేది ఎవరంటే మనమే. కానీ దేవుడు దేవుని సంఘం ఆయన నశించిపోయి ఆయన నిరంతరం కూడా ఏం చేసేయి నిలిచే. దేవుడు నిరంతరుడు, తన సంఘం ఆయన వచ్చేంత వరకు కూడా ఈ సంఘం భూమి మీద కూడా ఎట్లుంటుందంటే స్థిరంగా పడుతుంది, వస్తారు పోతుంటారు. తెలిసిందా, ఇదొక ప్రవాహం, ఇదొక జీవజాలం, నది అనమాట. పోతామంటే పోయే నీళ్ళు, పోతామంటే ఉండే నీళ్ళు పోతామంటే. కానీ స్థిరంగా నిలకడగా ఉన్నవాళ్ళు మాత్రం ఆశీర్వాదకరంగా మరి దీవెనకరంగా ఉంటారు. అందుకని ఆయన కుమారుడు అయి ఉండియే శ్రమల ద్వారా ఏం చేశాడంట, విధేయత నేర్చుకున్నాడు. కనుక ప్రియులారా మనం విధేయత నేర్చుకోవాలి. దేవుని బిడ్డలంగా విధేయత నేర్చాలి, విధేయత చూపించాలి. అలా చూపించినప్పుడే విధేయులనే దేవుడు ఆశీర్వదిస్తాడు. విధేయతగా ఉన్నవాడినే దేవుడు మరి గొప్పగా ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. కనుక ప్రియులారా విధేయత చూపాలి. దేనికి మనం విధేయత చూపాలి, మొదలు దేవునికి మనం ఏం చేయాలి, విధేయులం అవ్వాలి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. అందుకని మరి దేవుడు అన్నా వాక్యం అన్నా మనం దేవునికి వాక్యానికి ఏం చేయాలి తెలుసా, మనము లోబడాలి. దేవుని వాక్యం ఈ యొక్క పులిపేట నుండి విడుదల అవుతుందంటే ఇది ఒక మనిషి మాటగా తీసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారు, ఆయన అటు చెప్తే నా కోసమే చెప్పాడు, లేకపోతే ఏంటో అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రియులారా మరి జ్ఞాపకం చేసుకుంటే మరి మేము సిద్ధపడి మరి దేవుడు ఇచ్చిన వాక్యాన్ని సిద్ధపడుతుంటే ఒకసారి దేవుడు అసలు దాని పక్కనే పెట్టి ఆయన ఉద్దేశాల్లో ఆయన చిత్తానుసారం నడిపిస్తున్నాడు. మాకే ఆశ్చర్యకరం తెలిసిందా. కనుక ప్రియులారా మనకి బోధ నిలబడటమే దేవుడి సేవకుల వద్దు. దేవుడు తన ఆత్మచేత నింపుకొని తన సంఘానికి ఏమి కావాలో అది ఆయన ఏం చేస్తారంటే బోధించుకుంటూ ఉంటారు. ఎందుకనంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. ఈ సంఘం అంటే దేవునికి ఎంతో ప్రేమ అనమాట. ఈ సంఘం ఆయనతో పాటు ఉండాలని చెప్పి ఒక్కరు కూడా నశించుకోకూడదు, ఒక్కరు కూడా తప్పిపోకూడదు. మరి ఈ యొక్క మందలోనికి లేకపోతే దోటిలోనికి వాడలోనికి వచ్చిన వాళ్ళందరూ కూడా దేవునితో మరి ఆనందించాలని ఆయన సదుద్దేశంతో మన సేవకులు నిలబెట్టి మన సంఘాన్ని సరిచేస్తా ఉన్నప్పుడు మనం లోబడి విధేయత చూపినప్పుడు దేవుడు గొప్ప మరి దీవెన ఆశీర్వాదాలు అనేది ప్రభు మనకేం చేస్తాడు, ఆయన అనుగ్రహించేవాడికి ఉన్నాడు. కనుక దేవుని వాక్యానికి మనం ఏం చేయాలి, విధేయత చూపాలి. వాక్యం అంటే వాక్యానికి చూపుతున్నట్లే మరి చూపుతున్నామంటే దేవుడికి మనం విధేయత చూపించినట్లే ప్రియులారా. కనుక మరి దేవుడి యొక్క వాక్యానికి ఇప్పుడు సాలేప్రతి విధవరాలు ఉంది కదా, అక్కడికి దేవుడు మరి తన సేవకుడు చెప్పాడు. అక్కడంతా కరువు వచ్చేసింది. ఆయన ఒక కేరీతి వారి దగ్గర కూర్చోబెట్టాడు. చక్కగా మరి ఆ వాకు పక్కన కూర్చున్నాడు. తింటాము రోజు మరి ఆ కాదులు ఏం చేస్తామని మరి సాయంత్రం ఉదయం మధ్యాహ్నం చక్కగా జాయింట్లు చేస్తాము. ఏం చేస్తానే 20 తెచ్చారా జాయింట్లు అయ్యగారికి? ఏమా
ఒక ఆదాయం జాయింట్ ల్యాండ్ తెచ్చి ఇచ్చారు ఆయనకి. మనకే ఇదైపోతుంది మనకే మరి ఇక ఆయన జాయింట్ సంగతి దేవుడికి. ఆ కాకులు ఏం చేస్తుంది ఉదయకాలం ఒక జాయింట్, సాయంకాలం ఒక జాయింట్, మరి మధ్యాహ్నం ఒక జాయింట్. శుభ్రంగా తింటున్నాడు, తిని పడుకుంటున్నాడు, ప్రార్థన చేస్తాడు. వాగులోకి వెళ్తున్నాడు, నీళ్లు తాగుతున్నాడు, ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే కొంతకాలం అలా జరిగింది. వాగు ఎండిపోయింది, జాయింట్లు ఆగిపోయింది. ఏమైపోయింది? వాగు ఎండిపోయింది, జాయింట్లు ఏమైపోయినాయి? ఆగిపోయినాయి. చాలు ఇక నీ పని ఇక్కడ అయిపోయింది, ఇక నీ పని అయిపోయింది. ఇప్పుడు సారేపతి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? సారేపతి వెళ్ళాలి. అక్కడ ఉంది నీ పని, మనం అక్కడ చేయాలి పని. అంటే అలాగే ప్రభా నీ చిత్తం ప్రభా వెళ్తాను. మరి అక్కడ వెళ్తాను మాట్లాడి పెట్టా. ఒక ఆమెతో మాట్లాడా అంటే ఈయన అనుకున్నాడు అమ్మో ఏ ఎమ్మెల్యేతో మాట్లాడాడేమో, లేకపోతే మన కలెక్టర్తో మాట్లాడాడేమో, టీచర్తో మాట్లాడే పర్వాలేదు, ఇక్కడ జాయింట్లు వచ్చినాడు అక్కడ కూడా జాయింట్లు వస్తాయి అని అనుకున్నాడు పాపం. కానీ అక్కడ మాట్లాడింది ఎవరితో తెలుసా? ఏదో వాళ్ళతో మాట్లాడాడు. గుండెలో రాయిపడింది. నాయన ఎదవరాలు అంటున్నాడు, ఏం పోషింది అందులో అక్కడ కరువు ఉన్నాయి, అక్కడ ఈ పరిస్థితులు ఉన్నాయి అని అనుకోండి. అయినా విశ్వాసంతో ఏం చేసేది తెలుసా? వెళ్ళిపోయాం. ఇప్పుడు అక్కడ పని అయిపోయింది. ప్రియులారావుడు ఇక్కడ మంచి మరి దేవుడు మనం ఒక మరి సత్యాన్ని మనం గమనించాలి. అక్కడ సారేపత్రి ఆయన పని అయిపోయింది. సారేపత్రి నుంచి అక్కడ తీసుకొచ్చేసాడు. ఇంకా మన మరి కేరీతు వాగు దగ్గర అక్కడ అయిపోతుంది. ఇప్పుడు కేరీతు వాగు దగ్గర ఉన్నవాడు నాకు ఏలియా కావాలంటే కుదరదు. ఆయన పని అయితే ఆయన తీసుకెళ్ళిపోయాడేక. మరి ఆ స్థానంలో ఎవరైతే దేవుడిని మరి ఎందుకుని ఏర్పరచుకుని నిలబెడతారు. ఇక ఆయనకి మనం ఏం చేయలేక లోబడి విధేయత చూపి ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు దీవెన మనకి. అందుకే పౌలు ఏమంటున్నాడు? మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఇస్తుంది ఒకడు, నీరు పోస్తుంది ఒకడు, వృద్ధి కలిగి చేసేవాడు ఎవరు చెప్పండి? దేవుడే. ఇప్పుడు అసలు మన భారతదేశంలో మేము రాపించామా? మా కన్న ముందు తెల్ల వాళ్ళు వచ్చి ఆ తెల్లవాళ్ళ కన్న ముందు ఇంకెవరు వచ్చారు తెలుసా? యేసు ప్రభువు శిష్యుల్లో 12 ఆయన ఓమ వచ్చాడు మన భారతదేశం. వచ్చి తమిళనాడు, కేరళ ఆ ప్రాంతాలంతా తిరిగి దేవుని సువార్తను చేశాడు. ఆయన రక్తాన్ని హతసాక్షిగా అయిపోయాడు. ఆ రక్తం అనే ఎత్తనాన్ని నేను ఇచ్చాడు. అందులో ఇప్పుడు ఏమైందంటే ఆఖరికి ఈ భారతదేశంలో ఇప్పుడు మనం జ్ఞాపకం ఆ మతం ఈ మతం ఆ కులం ఏ కులం అన్ని కులాల్లో దేవుని సేవకులు ఉన్నారు. దేవుని అన్ని మతాల్లో దేవుని నమ్మకం దేవుని సేవకులు చేస్తున్నారు. కారణం ఏంటి అని అంటే కనుక ఆ రోజు మన అపోస్తులు దేవుని సేవకులు హతసాక్షులుగా చిందించారు. ఇప్పుడు వాళ్ళే కావాలి మాకు డ్యానింగ్ తీసుకురాం. మేము కాదు వాళ్ళే కావాలంటే డ్యానింగ్ తెద్దాం. ఇప్పుడు ఇస్తాడు ఒక సేవకుడిని ఏర్పరచుకుని కొన్ని దినాలు వెళ్తాడు. ఆయన పిలిపందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతారు మళ్ళా దేవుని సేవ ఇస్తాను. ఇప్పుడు దాకా మా దాకా వచ్చింది. మళ్ళీ దేవుడిని రాకడైతే మాకు పిల్లలు ఇంకా మీరు పిల్లలు ఇంకా ఎంతమంది ఎదుగుతారు తెలిసిందా? దేవుడు మనకి ఎవరినైతే నిర్ణయించాడో, ఎవరినైతే రక్షించాడో ఆ దేవుడికి తెలుసు ఏ ప్రాంతానికి ఎవరిని ఏర్పరచాలో. హల్లెలూయా అదనమాట. దేవుడికి తెలిసిపోయి నన్ను ఎందుకు ప్రభా కొల్లకొండ ఎందుకు పెట్టాయి, నన్ను పాత్రలేదు భలే బాగుండేది, భలే వచ్చారు ఇక్కడ జనాలంతా మా మా కొల్లకొండ లంబాడోళ్ళు మారట్లేదు అసలే అని అనుకుని కొంచెం లంబాడోళ్ళకి నేనే తగినట్టు అన్నమాట. తెలిసిందా? ఇక్కడ ఈ తగినవాడు ఏసా గారు ఆయన అక్కడ తగిలినాడు, దీవుని కుమార్ అక్కడ తగిలినాడు. ఇక్కడ ఉన్న చరిత్రలు అలా సమయంలో మనం అనుకుంటాం నేను ఎక్కడైతే పడు అక్కడ నువ్వు అనుకుంటే సరిపోదు. దేవుడికి తెలుసు అని చెప్పండి. దేవుడికి తెలుసు అనమాట. నీకు నాకు తెలీదు. నువ్వేం పైరూపాన్ని చూస్తామంటాం. మనం పైరూపాన్ని చూస్తాం. బంధు ప్రీతి ఆ ప్రీతి ఈ ప్రీతి ఏదో ప్రీతులు పెట్టుకుని ఏమైతే పాడదు అలాయితే పాడదు. ఈ ప్రీతులు ఆ ప్రీతులు కాదు. ఎవరో తెలుసా? దేవుడు నిర్ణయించిన ఆ దాసునికి మనం లోబడి మనం నడుస్తూ ఉంటే అక్కడ దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగిస్తూ ఉంటాడన్నమాట. అందుకు పోయినాడు మనం అంటాయి కదా. కానీ ఉన్నవాడిని మనం ఉంటూ ఆ యొక్క మరి మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు పిల్లల దేవుడు గొప్ప దీవెనలు గొప్ప ఆశీర్వాదాలు దయచేస్తాడు. ఇప్పుడు అక్కడి నుంచి ఈ సారేపతికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ సారేపతి అమ్మ మరి ఇక్కడ సారేపతి దూరాలు ఉందంటే ఆ ఇల్లు ఎక్కడ అంటే మొత్తాన్ని చెప్పాడు. వెళ్ళాడు అక్కడికి. ఆ సారేపతి దూరాల దగ్గర రావటం అన్నాడు. అమ్మ ఒక అప్పు రాజు నాకు ఒక అప్పు వేసి పెట్టాను. ఏం తెలియగలది నేనంటాను అనుకుంటా. మొత్తానికి ఏమంది తెలుసా? అయ్యో ఇంకా ఏమంది తెలుసా? ఆ యొక్క తొట్టులో మా ఇద్దరికి ఉన్నంతే ఉంది.
కొంచెం పిండి, ఇక ఆ పిండి మేము ఇద్దరం చేసుకుని తినేసి చచ్చిపోతాం అనుకుంటున్నామయ్యా, గుడ్లో కొంచెమే నూనె ఉందయ్యా, ఇక వెళ్ళిపోతున్నామా, ఇక చచ్చిపోతామయ్యా అంటే సేవకుడు అన్నాడు, లేదు మగట ఏం చేయి, నాకు ఆ పిండి ఇద్దరు అన్నాక 3 ముద్దలు చేయలేమా, 30 ముద్దలు కూడా చేయలేము, సైజు తగ్గుద్ది కాకపోతే. నేను చెప్పండి, ఆమె అనుకుందా ఆమె లడ్డు లాంటి తిరుపతి లాంటిది అనుకుందామా, ఇక్కడ అనుకోండి ఆ తిరుపతి అట్లా తక్కువ చేసి 3 చేయి, ముందు తెచ్చి తర్వాత నువ్వు తిను అనేసరికి నువ్వు ఇవ్వమ్మా, నువ్వు ఇస్తే దేవుని కార్యం చేస్తావు అనేసరికి మొత్తానికి విశ్వాసం తెచ్చు, లోబడింది, విధేయత చూపింది. ఏంటి? దేవుని సేవకుల మాటకి, దేవుని వాక్యానికి ఏం చేస్తుందంటే విధేయత చూపింది, లోబడి నిజంగా మొదట అప్పుని తీసుకెళ్ళి ఆయనకి వేసింది, తిన్నాడు. మళ్ళీ ఆయన తీసేసరికి ఇక్కడ ఏమైంది, పిండి అంత పిండి తీసింది నాకు తెలుసు కదా, మళ్ళీ అంత పిండి అక్కడ ఊరిపోయింది అన్నమాట. మళ్ళీ 2వ మొదటి చేసి 2వది వేసింది, 3వది వేసిన తర్వాత అంటున్నాడు మరి సేవకుడు, అమ్మ తినే చచ్చిపోతానన్నావు కదా, ఏంటి 3 వేసాము అని అంటే, లేదయ్యా దేవుడు ఏం చేశాడు అద్భుతాన్ని చేశాడు, 3 ఏంటి 33 వేస్తాను తినేసాము. ఇప్పుడు ఈ సేవకుని మాటకు లోబడి, దేవుని వాక్యానికి లోబడి విధేయత చూసిన ఇప్పుడు ఏమైందో తెలుసు, 3.5 సంవత్సరాలు ఏమైందో తెలుసా, వాళ్ళ సేవకుని చేర్చుకున్నందుకు మరి సేవకుడు ఆ కుటుంబం దేవుడు పోషించాడు. దేవుడికి స్తోత్రం. వాక్యానికి లోపడటం అంటే, వాక్యానికి విధేయత చూపడం అంటే అదన్నమాట. అంతేగాని అమ్మో ఏంది కట్టబీ తెచ్చుకున్న మరి 30 కేజీలు తెచ్చా, 3 కేజీలు తెస్తే 3 రోజులు నాకు తరిగిపోతాయి అని అనుకుంటే నేను పెరగం, తెలిసిందా పిల్లల? అంతే ఇవ్వాలి దేవునికి చేయాలంటే వాటికి వేస్తారు. అది ఇత్తనం లాంటిదండి, విత్తనాన్ని తింటే ఇంకేమన్నా చెప్పండి. ఇక విత్తనం దేవుని భాగం అనేది విత్తనం లాంటిది, ఆ విత్తనాన్ని తినేసావు నువ్వు. రేపొద్దున పొలంలో ఏమి వేస్తావు, ఏమడతావు. అప్పుడు స్వామివాడు వెళ్ళాడంట పొలంలోకి, నాకు ఎంత పనుడు నాక ఈ విత్తనాలు ఇచ్చేసినాడు లాగా వెళ్ళిపోయి చూస్తున్నాడంట, పొలం అంతా తిరుగుతున్నాడట. తిరుగుతుంటే ప్రియులారా గచ్చ బదులు ముళ్ళ తప్పులు చెత్త చెదారు అన్నిటితో నింపబడిందంట. ఒక్క మంచి ఆ పొలం నుంచి చెట్టు ఒకటి పడలేదంట. కారణం ఏంటి అని అంటే కనుక విత్తనాన్ని మింగేశాడు, విత్తనాన్ని మింగేశాడు. ఇంకోటి స్వామిని వాడంట అంటే దాని మరి ఆ పొలాన్ని బాగు చేసుకోలేకపోయాడు. పొలం అంటే హృదయం అనుకోండి, నీ హృదయాన్ని మనం ఏం చేయాలి, బాగు చేసుకోవాలి. ఈ హృదయంలో ఏ చెట్లు ముళ్ళ తెప్పలు గచ్చపదలు ఏ రాళ్ళు రెప్పలు బండలు ఏమన్నాయో వాటన్నిటిని ఏం చేయాలి తెలుసా, తీసి వేసుకుని మంచిగా పొదును చేసుకుని దేవుని వాక్యంతో అప్పుడు మనం ఉంటే కనుక ఈ యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యము సారవంతమైన నెలలోనే 30, 60, 100 అంతులు దేవుని వాక్యం ఏం చేస్తుంది తెలుసా, ఫలిస్తుంది. అంటే గచ్చబదల్లో ఫలించదు, గచ్చబదల్లో ఫలించిన ఐక్యత విచారాలు దాని మోసాలు ఏం చేస్తున్నాయో తెలుసా, వాటిని అనిపివేస్తామండి. త్రావ పక్కలే ఉంటారు కొందరు, లోకంలో ఒకటి ఇక్కడ ఒకటి. ఇటువంటి పండుగ వచ్చిందంటే ఇడికి వస్తాను కదా, ఈ పండుగ వచ్చింది మా దగ్గర అంటే కింద చెప్పి డ్యాన్స్ వేస్తాను వస్తాను, మళ్ళీ నాకు ఈ పండుగ వస్తే ఇక్కడ డ్యాన్స్ వేస్తాను. ఇక ఎప్పుడు రా బాబు అనుకున్నా, ఇక తావ పక్కన ఉండకూడదు, తావ పక్కన ఉండేది వచ్చి ఎత్తుకుపోతుంది. ఏంటి పక్షులు చేంజ్ చేసినాయి అంట, ఎత్తుకుపోయినాయి అంట పోయినా. కనుక సైతాను, పక్షులు అంటే సైతాను నిన్ను చూస్తాడు, నువ్వు ఏదో గాటికి కట్టేయబడి ఉండాలా, సంఘంలోనన్నా కట్టేయబడు లేదా లోకంలోనన్నా ఉండు. ఎందుకు 2 తలపులు, ఆ పడవటికి పడవటి మధ్యలో పడతాం. కనుక పిల్లరా ఏం చేయాలి తెలుసా, మనం పక్షులు వచ్చి ఎత్తుకుపోతాయి. అందుకని లోకంలో వద్దు, అటువైపు వద్దు. అక్కడ లేదు శాంతి లేదు, అక్కడ నెమ్మది లేదు, అక్కడ దీవెన లేదు, అక్కడ రక్షణ లేదు, అక్కడ పరలోకానికి మార్గం లేదు. ఇక్కడ రా, ఇందులో కట్టువై ఇటువైపు ఉండు. దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా, ఆశీర్వాదం. ఏకమందు 100 రెట్లు పరమందు నిత్య జీవం కలిగిన ఆశీర్వాదాలు ప్రభు మనకి ఇస్తాడు. కనుక పిల్లలు మన సంఘానికే కట్టుబడి ఉండాలి, సంఘానికే కట్టుబడి ఉండాలి, సంఘంలోనే నిలిచి ఉండాలి. ఉన్నప్పుడు పిల్లలు దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఆయన దీవిస్తాడు. సారవంతమైన నేలలోనే మరి అక్కడ మంచిగా దేవుని వాక్యం ఫలిస్తుంది. అందుకని మన హృదయాన్ని సారవంతమైన నేలగా చేసుకోవాలి. సోమరిగా ఉన్నామా, మరి ఆ సోమరి వారి పొలం ఫలించదు, అది ఎండిపోతుంది, అది అక్కడ ఏమీ ఉండదు. కనుక మనం విశాఖ పొలంలోకి వెళ్ళండి, అక్కడ చూస్తే కనుక అసలు 100 అంతలు కనపడుతుంది. విశాఖ పొలంలో చూస్తే ఎట్లుందో తెలుసా, 100 అంతలు. మన సోమరాడు పొలం 0, ఏమీ లేదు అక్కడ. కారణం ఏంటి, ఇక విశాఖ కూడా దేవుడి వాక్యానికి ఏమయ్యాడు, అక్కడ కరువు ఉంటే దేవుడు అన్నాడు ఉండి ఇక్కడ నువ్వు ఉండు. ఇదేం ప్రభావ కరువులో ఉండమంటున్నావు, ఇక్కడ ఉండమంటున్నావు, నేను ఎట్లాగా అన్నాడు.
ఉన్నాడు. ఆ దేశంలో విత్తనం వేసి 100 అంతలు ఏం చేశాడట, ఫలాన్ని వేసాడు. కనుక విధేయత, దేవుని వాక్యానికి ఏం చేస్తున్నాడు, విధేయత చూపుతాడు. కనుక దేవుని వాక్యానికి విధేయత చూపాలి. దేవుని వాక్యానికి విధేయత చూపినప్పుడు పిల్లలా మనం గొప్పగా ఆశీర్వదం. రెండోది దేవుని వాక్యానికి దేవునికి లోబడాలి. తర్వాత దేవునికి లోబడాలి అని అంటే దేవుని సేవకులు మనం లోబడాలి. అందుకని ఏప్రిల్ రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం చదువుతాం. ఉపకారము ధర్మము అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. హల్లెలూయా. చూసారా, అక్కడ మాత్రం దేవునికి మనం ఏం చేయాలి, లోబడాలి. తర్వాత దేవుని తర్వాత దేవుడు అంటాడు ఎవడంటే దేవుని సేవకులు. అందుకని యోహాను కూడా అంటాడు, మీరు ఎదురుగా కనిపించే సేవకుడు కానీ సహోదరుని కానీ ప్రేమించలేని వాళ్ళు కనబడిన దేవుడిని నేను ప్రేమిస్తాను. ఈ అంత ఎగ్రహం వేసుకుని కనపడుతున్న మాకే అసలు ఎంత ఉంటావు కదా, ఆ చిన్నపిల్లలు మాట చెప్పడే మాట ఒకసారి మరి అది తీసుకురాడు అనుకున్నట్టు చూసా పిల్లలు కూడా ఒకసారి పడలేదు. అప్పుడు ఏడు ప్రభు అన్నట్టు చూసారా. కనుక మనకు పైన నాయకులుగా ఉంది, మనకు చక్కగా మరి బోధిస్తూ ఇటు ఆత్మీయంగా అన్ని రకాలుగా మనకి మరి అన్ని రకాలైన ఫీడింగ్ని అందిస్తే మన రత్య మార్గంలోనికి మంచి మార్గంలోనికి మరి నడిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు లెక్క చెప్పాలని ఒక భారంతో పనిచేస్తున్నాను. ఏంటి అనుకుంటున్నారు, సేవకులు అంటే ఏం లేదు అని అనుకుంటున్నారు. లెక్క చెప్పాలి. నిన్ను ఎందుకు గట్టిస్తున్నావు, నిన్ను ఎందుకు ఇచ్చేస్తున్నావు అని అంటే కనుక రేపు లెక్క చెప్పాలి. ఎందుకంటే పోయింది అని అంటే ప్రభు మరి నువ్వు చెప్పలేదా సరిగ్గా, నువ్వు ఖండించలేదా, బుద్ధి చెప్పలేదా అని అంటారు. అందుకని ఖండించబడేస్తున్నావు. నేను మా సంఘంలో చెప్పాను, మీరు అటు ఇటు వెళ్ళే బలం అయితే అవసరం లేదు, ఇద్దరు నా సరే స్తోత్రం. నాకు 6 లక్షల కాలం ప్రయాణం అయ్యారు, ఏం చేసి ఇద్దరు వెళ్ళారు. మీరు అటు ఇటు వెళ్ళే బలం అయితే వద్దు, ఎంత పండు అంటే పండి, లేకపోతే ఇక్కడే నిలబడి ఉంది అంతే. లేకపోతే నేను గద్దించాను బుద్ధి చెప్పాల్సిందే అని అన్న. ఒక ఆమె నిజంగానే బాధ కలిగింది, పోతానండి అవుతాను పోయింది. పోయిన తర్వాత ఇప్పుడు మన అటు ఇటు వెళ్ళి వాళ్ళు వస్తారా, మనకు ఇప్పుడు ఏమన్నా అక్కకు బాగోలేదంటే పడుకు అక్క ఏంటి అక్క అంటే అనుకున్నా ఏమైంది నీకు బాగోలేదని ఇంటికి వచ్చి పరిగెత్తుకొస్తాం. ఢిల్లీ నుండి అమెరికా నుండి పరిగెత్తుకొస్తారా ఏంటాడు, తెల్లో చేస్తారు చేపించుకోండి అయితే టీవీలోనే ఇంకా అక్కడ ఆయన అక్కడి నుంచి అంటాడు ఇక నీకు టీచ్ అయిపోతుంది చూసాను. కనుక ప్రియులారా తెమ్ముంది అసలు ఏమి మనకు అసలు ఏమనుకుంటుంది, జీవం ఉందా, జీవం ఉందా, నిద్ర పోవచ్చు, గిల్లుకోవచ్చు, గిచ్చుకోవచ్చు, ఇంకా లెటర్లు కూడా అటు పంపుకోవచ్చు. మరి అక్కడ వెళ్ళాలంటే ఏంటంటున్నారు, ఇంకా రకరకాల వెళ్తారు. ఎవరన్నా గద్దించేవాడు ఎవరన్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం చెప్తాను, నిద్ర పోతామా లే అని అంటాడు. అంతమంది అంకితే కనపడుతుందా, ఇది అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేది. చూసారా పిల్లరా, చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక మనకి పైనుండి మరి నాయకులుగా ఉండి మనకు బుద్ధి చెప్తున్నారంటే కక్ష కాదు, ఈర్ష అంతకన్నా కాదు, మీరు నశించుకోవాలని అంతకన్నా కాదు. ఏంటో తెలుసా, బాగుపడాలి. మీ పిల్లలు తప్పు చేస్తున్నారు, కొడతారు కదా, తిడతారు కదా, ఎందుకు కొడుతున్నారు, ఎందుకు తిడుతున్నారు అని అంటే వాడు బాగుపడాలండి, వాడు మంచిగా ఉండాలండి, అందుకనే కొడుతున్నాం తిడుతున్నాం అని చెప్పి అంటూ ఉంటాం. మరి ఆత్మీయ పిల్లలు మరి వాళ్ళు బాగుపడాలని దేవుని సేవకుడు మీరు శుభ్రంగా ఉంటే మాకు బాగుండాలి. కిరీటాలు ఇవన్నీ అక్కడ మరి ఆ కిరీటాలు అవన్నీ కావాలి కదా. అందుకోసం ఏం చేయాలంటే మీరు రెండోది మనం పరలోకం వెళ్ళాలి, మనం అంగీకరించబడాలి రేపొద్దున దేవుని చేత. కనుక ప్రియులారా ఇట్లా వాళ్ళు లెక్కప్ప చెప్పాలని అంటే ఒక మనం చూస్తే ఒక బాధ్యతతో దేవుని బిడ్డలు దేవుని సేవకులు వారు ఈ పని చేస్తూ ఉన్నప్పుడు మనకు అసలు లోబడి మనం నడుస్తూ ఉన్నాం అనుకుంటే దీవెన వస్తూ ఉంటుంది. కాకుండా అట్లా కాదన్నట్టు తిరిగేవాడంటే కనుక మనకి మరి నష్టం వచ్చేస్తుంది, కష్టం వచ్చేస్తుంది. అట్లాగా ఎదురుకిచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు నష్టపోయినండి మేము ఎంతో మా సేవ అనుభవం ఎంతో మంది చూస్తూ ఉంటాం. ఎందరో లోపడరు ఇదే చూడకుండా అటు ఆగంతులు ఈ గంతులు వేసేవాళ్ళు ఆఖరికి ఏదో వచ్చి పడిపోతూ ఉంటుంది. ఎందుకు అనవసరంగా ఈ పనులన్నీ పడి ఈ దేవుని చేప మరి చేపలు తెచ్చుకోవాలని అందుకని పిల్లల మనం ఏం చేయాలి, లోబడాలంటే దేవుని మరి సేవకులకు మనం ఏం చేయాలి, లోబడి ఉండాలి. లోబడి ఉన్నప్పుడు దేవుడు దీవిస్తాడు.
యెహోషువ మోషే మాటకి ఏం చేశాడు తెలుసా? లోబడ్డాడు. యెహోషువ మోషే మాటకి లోబడ్డాడు. మోషే ఏది చెప్తే ఆ పని చేశాడు చక్కగా. నేను వెళ్ళను, నేను చేయను, నేను రాను, నేను ఉండను, నేను ప్రార్థించను అని అనలేదు ప్రియారా. ఏం చేశాడు తెలుసా? చక్కగా ఏది చెప్తే అది చేశాడు. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుని మిరియాము మోషే అక్క పేరేంటి చెప్పండి? మోషే అక్క పేరేంటి? మిరియాము. ఆమెకి స్వతంత్రం ఎక్కువైపోయింది. కొందరు స్వతంత్రం ఏం మాట్లాడుతున్నా కూడా తెలియదు అన్నమాట. ఇప్పుడు ఆమె ఎవరిని చేసుకుంటే ఈమెకి ఎందుకంట? ఆమెకి ఇష్టమైంది నల్లామె చేసుకుంటే తెల్లవామె చేసుకుంటే ఈమెకి ఎందుకంట? ఎవరికి? మిరియాముకి. పొట్టుదాన్ని చేసుకుంటాడు, పొడుగుదాన్ని చేసుకుంటాడు, నీకేంటి ఎందుకంట? పుష్టిస్తున్నాడు చేసుకున్నాడని చెప్పి చేసుకున్నాడు ఆయన, సంసారం చేసేవాడు ఆయన, నూరేళ్ళు నడిచేవాడు ఆయన, నీకెందుకంట? అంతే మనదలా అంతే అంటే లేక మారిపడే ఏమొచ్చిందట. కానీ మనసులో ఏమైందో తెలుసా? హీనపరిచింది. అంటే చూసారా, దేవుడు సేవకుని మనం ఏదన్నా అంటే దేవుడు ఎంత త్వరగా స్పందించి దాన్ని లెక్కలోకి తీసుకుంటాడో ఈ యొక్క మరి ఆ వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటే ఏమి లేదు, అంటే ఏమంటే కుష్టి వచ్చేసింది. ఏమొచ్చింది? కుష్టి వచ్చింది. కుష్టి వచ్చిన మధ్యలో వచ్చాక ఆ పాడిన తోలేసాడు. ఎందుకు తెలుసా? దేవుడు ఒక సేవకుడు మరి వచ్చాడు అని అంటే ఊరినే కాదు, దేవుడు తన పిలుపు చేతో, తన దర్శనం చేతో, సమర్పణ చేతో ఎంతో దేవుని యొక్క స్వరాన్ని అందుకుని మరి దేవుని పరిచయాన్ని మనం కొనసాగిస్తున్నాం, నడుస్తున్నారు కనుక మరి వాళ్ళని మనం చిన్న చూపు కానీ మరి సులభం చేయడం కానీ అట్లా ఉండకూడదు. ఒక్కోసారి ఏమవుతుందంటే తెలుసా? పాస్టాను చిన్నోడు అయిపోతాడు, సంగమం పెద్దదైపోతాడు. అంటే నడిపించే సేవకుడు చిన్న ఆయన ఉంటాడు, వచ్చే విశ్వాస ఏమంటే పెద్దడు. ఏళ్ళకేంటాడు ఏంటంటే అసలే అన్నట్టు అంటే ఏంటంటే అన్నట్టు ఉంటాడు. కానీ ప్రియులారా ఏంటన్నట్టు ఉండకూడదు. ఆయన మీకేంటంటే ఆత్మీయ తండ్రి కనుక, తల్లి కనుక ఏం చేయాలి తెలుసా? వాళ్ళని మనకంటే పెద్దవారిని చూసినట్టే మనం ఏం చేయాలి? చూడాలి ప్రియులారా. ఇప్పుడు మరి అన్న ఆశేరి గోత్రికురాలైన అన్న మరి దేవుని మందిరంలో ఉండి మరి అక్కడ ఉపవాసంతోనూ ప్రార్థనలతోనూ యాచకులతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థనలు మరి చేస్తూ ఉంది. రక్షణ కోసం, మెస్సీ కోసం వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు. నిజంగా రక్షణ పుట్టాడు, దేవాలయానికి తెచ్చారు. వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రభుని ఆ సుమియా నాదా సత్య గజాలయ్యా ఇక నన్ను తీసుకుపోతా, నేను వెళ్ళిపోతాను ప్రభు అని చెప్పి ఆ పసిబాలుడిగా వాళ్ళు అక్కడ ఏమయ్యారు చెప్పండి? లోపడ్డారు. ఈయనకేంటి మేము చెప్పేదేంటి అనుకోలేదు. వాళ్ళు లోబడి ఏం చేశారు తెలుసా? అర్పించుకున్నారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలకి సేవకులైన వాడికి మనం లోబడి విధేయత చూపినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? దీవిస్తాడు. యేసు ప్రభువు శరీరధారిగా ఉన్న దినాల్లో ప్రార్థనలు, యాచనలు ఇవన్నీ చేసి ఆయన ఏం చేశాడు? అంగీకరించబడ్డాడు. శ్రమల్లో ఏం చేశాడు తెలుసా? విధేయత నేర్చుకున్నాడు. మనం కూడా క్రైస్తవం అంటే శ్రమలు రావని చెప్పం, ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. కానీ వచ్చిన ప్రభు వాటన్నిటిలో మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. భయపడకుండా, చెక్కు చెదరకుండా దేవుని విశ్వాసంలో మనం ముందుకు సాగుతూ ఉన్నామంటే అప్పుడు విధేయత నేర్చుకుని, విశ్వాసం నేర్చుకుని, ప్రార్థనా జీవితం నేర్చుకుని ప్రభులో కొనసాగిపోతా ఉంటే ఆ తర్వాత గొప్ప దీవెనలు ప్రభు మనకు కలుగు చేస్తారు కనుక ఒకటి మనం ఏం చేయాలి? ప్రార్థనలు, యాచనల చేత మనం ఏం చేయాలి? దేవుని చేత అంగీకరించబడే జీవితాన్ని కలిగి ఉండాలి. రెండవది దేవుని వాక్యాన్ని, దేవుని సేవకి విధేయులమై మనం జీవిస్తూ ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు పిల్లల దేవుడు గొప్ప దీవెనలు, గొప్ప ఆశీర్వాదాలు ప్రభు మనకు కలుగు చేసేవాడు ఉన్నాడు కనుక ప్రభువా నాకు విధేయత లేదు. దేవుని ప్రార్థన చేయాలి, విధేయత నేర్పాయి. విధేయత నాకు లోబడే పరిస్థితి నాకు నేర్పాయి, విశ్వాసం నాకు నేర్పాయి అని చెప్పి మధ్యాహ్న సమయంలో మనందరం కూడా ప్రార్థన చేసుకున్నాం. మోకరించున్నాక అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. దేవాలయ సహాయం చేయాలి, ప్రభు చూపించు ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకున్నాం. అందరూ